హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూడబోయేది 5 years బ్యాక్ మేము చేసిన స్మాల్ ఫుడ్ డొనేషన్ సోషల్ సర్వీస్ అండి. 5 years బ్యాక్ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఒక పెద్ద ప్రళయం వచ్చింది. ప్రపంచాన్ని గడగడలాడించిన ఒక మహమ్మారి వచ్చింది. అదే కరోనా వైరస్. ఆ వైరస్ బారిన పడి చాలామంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. చాలామంది వాళ్ళ జాబులు కోల్పోయారు. చాలామంది ఎంతోమంది చాలా బాధలు పడ్డారు. ఆ బాధల్లో మేము అబ్జర్వ్ చేసిన ఒక బాధ ఏంటంటే, వలసకొచ్చిన కూలీలు వాళ్ళు కన్స్ట్రక్షన్ కంపెనీలను ఫ్యాక్టరీలను నార్త్ నుంచి మన సైడ్ వచ్చి జాబులు చేసుకుంటూ ఉంటారు. రోజు కూలి కింద అలా చేసుకునే వాళ్ళు ఏంటంటే, తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ 4 రోజులు 3 రోజులు జర్నీ చేసేవాళ్ళు. బస్సుల్లో కానీ, లారీలో కానీ, ఆటోలో కానీ, లేదా ట్రైన్లో కానీ. కరోనా టైంలో ఏంటంటే రూలు, ఎవరు కూడా షాపులు ఓపెన్ చేసేవాళ్ళు కాదు. మీకు తెలుసు, అది తాకిడి వల్ల ఏర్పడే వ్యాధి. ఒకరి నుంచి ఒకరికి దగ్గినా వస్తుంది, తుమ్మినా వస్తుంది. సో అందుకోసం ఏంటంటే షాపులు ఉండేవి కాదు, ఫుడ్ ఉండేది కాదు, ఏది ఉండేది కాదు. ఆ 3-4 రోజులు వాళ్ళ జర్నీలో ఏంటంటే వాళ్ళు తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు దొరక్క చాలా ఇబ్బందులు పడ్డారు. అవన్నీ మేము వార్తల్లో చూసి, టీవీలో చూసి, మేమేంటంటే మా ఊరు హైవే మీద ఉంటుంది ఫ్రెండ్స్. 40-50 కుటుంబాలు ఉంటాయి మా కాలనీలో. సో మేమందరం ఒక ఇనిషియేటివ్ తీసుకొని, ఒక ఆలోచనకు వచ్చి మనీ కలెక్ట్ చేసి వీళ్ళకి ఏదో సహాయం చేయాలంటే ఫుడ్ డొనేషన్ లాంటిది చేయాలని చెప్పేసి ఆలోచన చేశాము. అప్పటికప్పుడే అనుకున్నాం ఫ్రెండ్స్. మాలో ఒకరు అనుకున్నారు. ఆ ఆలోచనని అందరం ఒప్పుకున్నాం అప్పటికప్పుడే. ఇదే అంటారు కదా, ఐకమత్యం మహాబలం అని. ఒకరు, ఇద్దరు, ముగ్గురు చేస్తే అయిపోదు. ఏదైనా చేయాలనుకుంటే 40-50 చేతులు కలిస్తేనే అవుతుంది. సో ఆ రోజు నేను ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే 40-50 కుటుంబాలు వాళ్ళందరూ తల ఒక చేశారు ఫ్రెండ్స్ ఈ సర్వీస్ కోసం. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు వాళ్ళతో తోచినంత సహాయం, బియ్యం ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఇచ్చారు, కూరగాయలు ఇచ్చారు. ఇట్లా ఎవరికి వాళ్ళకి మళ్ళీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ గురించి కావచ్చు, మనీ గురించి కావచ్చు. అవన్నీ కూడా పక్కన పెట్టేసి వీళ్ళకి ఒక పూట ఫుడ్ పెడదాం అనే ఆలోచనకు వచ్చేసారు వెళ్ళే వాళ్ళకి. మన ఊళ్ళోనే ఉంటున్నాము, వాళ్ళు ఊర్లోకి వచ్చి ఇబ్బంది పడకూడదు అనే ఒక థాట్ ఆఫ్ మైండ్ తోటి అప్పటికప్పుడు ఇంక వాళ్ళు సహాయం చేయాలని ఉద్దేశంతో. మాది ఏంటంటే హైవే మీద ఉండేది కాబట్టి, హైవే మీద పోతూ ఉంటే మేము చేయొచ్చు, మాకు ఉంది అవకాశం, చేయగలిగే అవకాశం ఉంది కాబట్టి మేము అందరం అనుకున్నాము. అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని ఆల్మోస్ట్ 5 days మేము ఫుడ్ డొనేషన్ చేసాం ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోలో ఫస్ట్ నుంచి చూస్తుంది అదే. ఇందులో ప్రతి ఒక్కరు, కుర్రాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు ఫ్రెండ్స్. ఒక్కరు కూడా నేను ఇది ఎందుకు చేయాలి, మళ్ళీ మీ అందరికీ తెలుసు ముట్టుకుంటే కరోనా వస్తుంది తెలుసుగా. తెలిసి కూడా కరోనా వచ్చినా పర్లేదు, వాళ్ళకి ఎంతో కొంత సాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి మా వాళ్ళందరూ తెగించి ఆ టైంలో. కాకపోతే జాగ్రత్తలు తీసుకున్నాం. ముక్కు మాస్క్ వేసుకోవడం, నోస్ మాస్క్, హ్యాండ్ గ్లౌస్ వేసుకోవడం, ప్రతి ఒక్కరు చాలా కేర్ఫుల్గా చేసాం ఫ్రెండ్స్. ఆ టైంలో చాలా కేర్ఫుల్గానే ఆ ఫుడ్ ఇవ్వడం జరిగింది. మీరు గమనించవచ్చు, ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం మాస్కులు ఉంటాయి, హ్యాండ్ గ్లౌస్ ఉంటాయి. గ్లౌజ్ లేని వాళ్ళు ఓన్లీ ఫుడ్ ఇచ్చే కాడ మాత్రం నిలబడతారు, సప్లై వాళ్ళకి అందించే కాడ నిలబడరు. గ్లౌజ్ వేసుకొని అందించే వాళ్ళం మేము. చూడండి, మీరు గమనించవచ్చు. సో అలా వాటర్ బాటిల్స్, పులిహోర పొట్లాలు, బిర్యానీ రైసు, పెరుగు అన్నము, పలావ్ రైస్, ఇట్లా రోజుకి ఒక్కొక్కటి చేసి మేము ఆ టైంలో ఇచ్చాం ఫ్రెండ్స్. మార్నింగ్ తెల్లవారుజామున 4 గంటలకు లేచేవాళ్ళం. ముందు రోజు ప్లానింగ్ చేసిన వాళ్ళం, రేపు నెక్స్ట్ ఏం చేయాలనేది. 4 గంటలు లేచి ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఉండి తొందరగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని 7-8 రోడ్డు మీదకి వెళ్ళిపోయేవాళ్ళం ఫ్రెండ్స్. 8 గంటల కాడ నుంచి 12 గంటల దాకా అక్కడే. ఆ 4 గంటల పాటు ఫుడ్ అయిపోయేదాకా ఇస్తూనే ఉండేవాళ్ళం. వచ్చే ప్రతి వెహికల్ని ఆపేవాళ్ళం, బస్సుల్ని, లారీలను అన్నిటిని. ఎవరెవరైతే వాళ్ళ స్కూల్కి వెళ్తున్నారో వాళ్ళని ప్రతి వెహికల్ని మేమే ఆపి వాళ్ళకి అలా ఇచ్చాం ఫ్రెండ్స్. మీరు గమనించవచ్చు. ఆ టైంలో మేము చేస్తున్న దాన్ని చూసి మా ఊరు తెలుగు మాస్టర్ బ్లూ షర్ట్లో ఇస్తున్నారు చూడండి, ఆ సార్ కూడా ముందుకు వచ్చారు.
మేము చేస్తాం చూసి సార్ కూడా తన వంత తాను చేయాలని చెప్పేసి సార్ కూడా కొంత అమౌంట్ సహాయం చేసి సార్ కూడా తన తన హస్తాన్ని జోడించి పాల్పంచుకున్నారు ఫ్రెండ్స్ ఈ సహాయ కార్యక్రమంలో. ఇందులో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని ఏం లేదు. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారు ఈ విషయంలో మాత్రం. చూడండి ఫ్రెండ్స్, మాకైతే ఆ టైంలో వాళ్ళకి ఇస్తున్నంతసేపు ఎలా ఉండేదంటే ఏదో తెలియని ఆనందం. అరే మనం ఇలా సహాయం చేసాం, మన ఉన్నంతలోనే మనం ఇంకో నలుగురు సహాయం చేసాం అన్న ఒక సంతృప్తి. చాలా అంటే చాలా ఆనందపడ్డాం ఫ్రెండ్స్ వాళ్ళకి సహాయం చేసినప్పుడు. మళ్ళీ ఆ రోజులు రాకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది చాలా రకాల బాధపడే వాళ్ళ సొంత వాళ్ళని కోల్పోయారు, ఎన్నో కష్టాలు అనుభవించాం. మళ్ళీ అలాంటి రోజులు రాకూడదు. సో మేము చేసిన ఈ కార్యక్రమం గురించి మీరేమనుకుంటున్నారో, ఇలా మీలో ఎవరైనా చేస్తుంటే కామెంట్ రూపంలో తెలపచ్చు.